హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడున్నాను అనుకుంటున్నారా? కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళబోతున్నా అంటే ఊటీకి వెళ్ళబోతున్నా. సో ఊటీకి వెళ్ళాలంటే రెడీ అయిపోవాలి కదా. మనం రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయిపోయి టిఫిన్ తినడానికి వెళ్ళిపోయాం. టిఫిన్ అనేది మ్యాండేటరీ. క్యాబ్ బుక్ చేసుకుంటే అతను ఏమన్నారంటే టిఫిన్ తినేసి వచ్చేయండి, ఇంకా బయలుదేరిపోదాం అని చెప్పేసి అన్నారు. మధ్యలో స్టాప్ కంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడమే బెటర్ అని అనిపించింది. సో అందుకే మేము టిఫిన్ తినేసాం. టిఫిన్ తినగానే ఊటీకి వెళ్ళిపోయాం. చూడండి ఆ లొకేషన్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. సో ఇక్కడ మా అక్క వాయిస్ ఓవర్ ఇచ్చింది, మమ్మీ ఊటీ వచ్చేసామని చెప్పేసి. ఎస్, మేము ఊటీ వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా బోట్ రైడింగ్కి వెళ్ళామన్నమాట. కేరళలో పోల్చుకుంటే నాకు ఇక్కడ చాలా నచ్చింది, ఎందుకంటే తక్కువ డిస్టెన్స్, తక్కువ సేపు అండ్ 20 మినిట్స్ మాత్రమే. అండ్ ఆల్సో ఫుల్ ఎండగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ కేరళలో అయితే నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ అండ్ ఫుల్ వర్షం పడుతూనే ఉన్నది. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చినంత వరకు వర్షం పడుతూనే ఉన్నది. 1.5 hour జర్నీ ఎలా గడిచిందో కూడా తెలీదు, అంత భయం వేసింది. అండ్ ఫుల్ చెట్లు కమ్మేస్తూ, చెట్లు ఊగిపోతూ, వాటర్ అయితే అలా పైకి లేస్తూనే అనిపించింది నాకైతే. బోట్ అటు ఇటు ఊగుతుంటే కింద దిగాక కూడా ఏంటి బోటు ఊగుతుంది, నేనే ఊగుతున్నానా అని అంతలా భయం వేసింది అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా స్నాప్స్ పెడతాం కదా, స్నాప్స్ మ్యాండేటరీ. తింటే స్నాప్, పడుకుంటే స్నాప్, అంతా స్నాప్తో బతికేస్తాను. అందరూ అనుకుంటారు ఏంటి దీని స్నాప్స్ అబ్బా అని అనుకుంటారు. మేము ఇక్కడైతే రోజ్ గార్డెన్కి వచ్చాం. ఇక్కడ నుంచి అయితే ఊటీ వ్యూ చాలా బాగుంది. రోజ్ గార్డెన్ అంటే తెలుసు కదా, మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. ఓన్లీ అవి చూడడానికి మాత్రమే బాగుంటాయి, పెట్టుకోవడానికి అంతేమీ లైక్ చేయం. సో ఇప్పుడు మేము వచ్చాం చాక్లెట్ ఫ్యాక్టరీకి అనమాట. చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే కదా. సో గర్ల్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు దీన్నే. సో ఇప్పుడు చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారో టీవీలో చూపిస్తారనమాట. సో మనం వన్సేపు వెయిట్ చేయలేం కాబట్టి సో మనం అలా మిషన్స్ చూపించుకొని వచ్చేసాం. ఫస్ట్ చాక్లెట్ని ఒక మిషన్ కింద పెట్టి బాగా ఎండపెడతారనమాట. దాని తర్వాత కట్ చేసి ఒక సైడ్కి పెట్టారు. ఇక్కడ చూడండి క్యాష్యూ బిస్కెట్స్ అంట. నాకైతే అవి చాక్లెట్స్ అన్నా నాకు బిస్కెట్లా అనిపించింది. మౌల్డ్స్లో పెట్టినవన్నీ సైడ్కి పెట్టారు. ఇప్పుడు మేము వెళ్తుంది ఎక్కడికంటే టీ ఫ్యాక్టరీ. టీ అంటే తెలుసు కదా, కొంచెం మందికి ఇష్టం ఉంటుంది, కొంచెం మందికి నచ్చదు. నాకైతే ఒక 20% ఇష్టం. సో ఈ లీవ్స్ ఏంటి అనుకుంటున్నారా? ఈ లీవ్స్ని అంట ఎండబెట్టి అంటే పౌడర్ చేస్తారంట. బట్ స్మెల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సేమ్ టీ ఫ్లేవర్ టైప్లోనే వచ్చిందనమాట. దీన్ని ఒక పెద్ద కంటైనర్లోకి పంపించి దాని నుంచి మంచి ప్యూర్ పౌడర్ వస్తుందంట. సో మనం దీని లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీ ఉందన్నమాట, జస్ట్ 10 రూపీస్ మాత్రమే. సో ఎప్పుడు లోపలికి పంపిస్తారని ఎగ్జైటెడ్గా ఉన్నాం. మాకు కూడా ఏదో వీడియో తీద్దామని చూస్తుంది, బట్ ఏమో తీయట్లేదు అనమాట. సో మనం లోపలికి వెళ్దాం. చూడండి అక్కడ పెద్ద పెద్ద మిషన్స్, చాక్లెట్ ఫ్యాక్టరీతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద మిషన్స్ ఉన్నాయి. టీ అంటే మాటలు కాదు కదా. సో మనం అలా టీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించడానికి వెళ్ళిపోతున్నాం. సో టికెట్ ఇచ్చారు ఒక 10 రూపీస్ది, అదే చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. లోపలికి అంటే లోపలికి అలౌ చేయాలంటే గ్లాసెస్ నుంచి చూడమని చెప్పేసి అన్నారు. సో మేము అలా వెళ్తున్నాం గ్లాసెస్ నుంచి చూడడానికి. పెద్ద మిషన్స్ ఉన్నాయి. దీనిలో నుంచి పౌడర్ చూడండి ఫ్లో అవుతుంది. ఆ పౌడర్ ఏమో అలా పెద్ద కంటైనర్లోకి వెళ్తుందంట. ఇప్పుడు నార్మల్గా అయితే ఇక్కడ నుంచి ఆకులా వస్తుంది, బట్ ఆ పెద్ద కంటైనర్లోకి వెళ్తే మంచి ప్యూర్ పౌడర్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఆ కంటైనర్ స్లోగా తిరుగుతుంది, అలాగని స్పీడ్ లేదు. అసలు స్మెల్ అనేది బయటకు తెలియట్లేదు. మేబీ గ్లాసెస్ ఉండడం వల్ల అనుకుంటా. ఇక్కడ టీ టెస్ట్ చేయడానికంట 4 కంటైనర్స్లో 4 టైప్స్ ఆఫ్ టీ పెట్టారు. లెమన్ టీ, నార్మల్ టీ, మసాలా టీ, జింజర్ టీ. ఈ 4 టైప్స్ ఉన్న మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అంట. సో నేనైతే జింజర్ టీ తీసుకున్నాను, బట్ నాకేం టేస్ట్ అనిపించలే. మేబీ చాయ్ లవర్స్కి అయితే మేబీ నచ్చవచ్చు. నాకైతే ఒక 10% కూడా అస్సలు నచ్చలేదు. సో అంత ఇచ్చారు కాబట్టి అడ్జస్ట్ అయ్యి అలా కొంచెం తాగేసి మా అక్క వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ రివ్యూ కూడా రాయమన్నారు. మనకి నచ్చలేదు మనం ఇంకేం రివ్యూ రాస్తామని చెప్పేసి మేమేం రివ్యూ రాయలేదు. అవన్నీ అడుగుతున్నాను ఏంటి అని చెప్పేసి 4 కంటైనర్స్లో పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ టెస్ట్ చేయడానికి ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు. చూడండి నేను ఇక్కడ లోపల నుంచి చూశాను పెద్ద పెద్ద మిషన్స్ని. ఇట్లా ప్రిపేర్ అవుతుందా ఇంత పెద్ద మిషన్స్తో అని చెప్పేసి మేము ఇంకా ఎగ్జిట్ వైపు వచ్చేసాం అనమాట. ఇక్కడ టీ ఎలా ప్రిపేర్ చేస్తారని టీవీ దగ్గర పెట్టేసారు, టీవీ ఆగిపోయింది. సో ఇంకేం చేస్తాం, అలా ఎగ్జిట్ దగ్గరికి వస్తే ఇక్కడ చాక్లెట్స్ కావాలంటే కొనుక్కోవచ్చు అంట. నేనైతే ఒక టైప్ ఆఫ్ చాక్లెట్ అడిగాను, వాళ్ళ దగ్గర అది లేదు అన్నారు. అన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఒక దాంట్లో ప్యాక్ చేసి ఇచ్చారనమాట. 300 రూపీస్ పట్టింది అది. సో ఇంక ఎగ్జిట్లో అంటే తెలిసిందే కదా, మొత్తం బొమ్మలతో నింపేశారు. మనం ఇలాంటివి చూసి అసలు ఆగుతామా, మనకు నచ్చింది తీసుకొని వచ్చేసామన్నమాట. సో ఇప్పటికే లేట్ అయింది, చాలా 3 అయ్యింది తినడానికి. సో అందుకే తినడానికి వెళ్ళిపోయాం. మీకు ఇందులో ఏదైతే నచ్చిందో దాన్ని కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ గైస్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.